ఈజీగా వెలుస్తుంటారు రోజు. అంటే చిన్న చిన్న హ్యాబిట్స్, చిన్న చిన్న హ్యాబిట్స్ తోటి మనం స్టార్ట్ చేసుకొని చెప్తున్నారు. దానికి అదే విధంగా ఒకటి లా ఆఫ్ అక్యుములేషన్ చెప్పి అనుకున్నాం లాస్ట్ వీక్ మనం. అంటే ఒక 300 పేజీల పుస్తకం ఉందనుకో సపోజ్, చదవాలంటే మనం చూస్తాం భయం వేస్తుంది, ఇంత పెద్ద పుస్తకం చదవాలనిపిస్తుంది. కానీ అలా కాకుండా దాన్ని రోజు ఒక 10 పేజీలుగా, రోజు 10 పేజీలు చదవడం స్టార్ట్ చేస్తే 10 పేజీలు అంటే ఇది చదువుతాం. 300 పేజీలు చదవమంటే ఇంత పెద్ద పుస్తకం అనిపిస్తుంది. దాన్ని చిన్నగా చేసుకుంటే నెలకి 300 పేజీలు అయిపోతాయి 30 రోజుల్లో కదా. 30 రోజులు 300 పేజీల పుస్తకం చదివేస్తాం. అదేవిధంగా అదే కంటిన్యూగా చేస్తే ఒక సంవత్సరంలో అలాంటి పుస్తకాలు 12 చదివేస్తాం. 300 పేజీల పుస్తకాలు 12 పుస్తకాలు సంవత్సరం చదివేస్తాం. ఒక 3 ఇయర్స్ పెట్టుకుంటే 36 బుక్స్ చదువుతాం. ఆ 36 బుక్స్ కంప్లీట్ చేసుకుంటే ఎంత మనకు నాలెడ్జ్ గెయిన్ చేస్తాం మనం. సేమ్ అదే విధంగా మనం చేస్తున్న పనులు కూడా అంతే. సార్ మనకు ఒకటి చెప్పినారు ఇప్పుడు, కొత్తగా మనకు నెక్స్ట్ మనకు వచ్చే డిసెంబర్లో ఒక ప్రోగ్రామ్ ఉంది మనకు, రూట్ క్యాంప్ ప్రోగ్రామ్ పెట్టినారు మనకు. దానికి బిజినెస్ అవార్డ్స్ అని, తర్వాత ఎంటర్ప్రీనర్ అవార్డ్స్ అని 2 పెట్టినారు మనకు సార్. దాన్ని సాధించడం కోసం ఎంత బ్యూటిఫుల్గా పెట్టింది తెలుసా మనకు అవి. చాలా ఈజీగా దానికి అంటే సార్ ఉద్దేశం ఏం చెప్పానంటే గట్టెక్కించాలి పైకి, ఆర్ఆర్ లాగిన్స్ తీసుకోవాలి వీళ్ళు. దాని టోటల్గా దాని సార్ యొక్క ఉద్దేశం అంటే ప్రతి ఒక్క ఏవైతే 6 లాగిన్స్ చేసుకోవడానికి వస్తే బాగుంటుంది. దానికోసం మళ్ళీ ఏమి ఇచ్చిందంటే మీరు 4 తెచ్చుకున్నా కానీ మీకు గిఫ్ట్ ఇస్తాను, లేదు మీరు రెండు తెచ్చుకున్నా కానీ మీకు గిఫ్ట్ ఇస్తాను, లెఫ్ట్ ఒక రైట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఈ వీటి కోసం ఏం చేయాలి, 24 ప్రోడక్ట్లు రిటైల్ చేస్తాను పెట్టుకోండి సంకల్పాన్ని. 24 ప్రోడక్ట్ రిటైల్ చేస్తాను సంకల్పం పెట్టుకోండి. 2 ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటాను చెప్పి సంకల్పం పెట్టుకోండి. దానికోసం అంటే ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ వేసిందంటే ఇంకా 12 ప్రోడక్ట్స్, 12 ప్రోడక్ట్లు 16 ప్రోడక్ట్లు రిటైల్ చేసుకోవచ్చు చాలంటున్నారు. ఒక వీక్కి 2 ప్రోడక్ట్లు. ఇంకా తీసుకొచ్చినాక వారానికి ఒక్క ప్రోడక్ట్ కోసం ప్రయత్నించండి. 8 వారాలు ఉంది అంటే చిన్నగా చేసిందండి. ఎంత ఉద్దేశం ఏంటంటే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే. 6 లాగిన్స్ చేసుకుంటే అసలు ఆటోమేటిక్ సూపర్ కదా. మన స్టెప్ 1 దాదాపు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మాకు. అంటే దాన్ని ఇట్లా పెద్ద లక్ష్యం చేరుకోవడం కోసం చిన్న చిన్న హ్యాబిట్స్, చిన్న చిన్న అలవాట్ల ద్వారా మొదలుపెట్టాలంటుడు. ఈ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోవడం అనేది, స్వీయ క్రమశిక్షణ నేర్చుకోవడం అనేది చిన్న చిన్న హ్యాబిట్స్ ద్వారా మీరు దాన్ని మొదలుపెట్టని చెప్తున్నారు. అంటే సేమ్ ఈ పదే మనకి సార్ చేసింది కూడా. నేనైతే నా ఉద్దేశం నేను భావిస్తున్నా అట్లా. సార్ ఏమంటారు తెలియదు నాకు, కానీ అందరికీ ఏంటంటే ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ మనం రిటైల్ చేసుకున్నాను వారానికి, ఆ ప్రయత్నం చేసిందా కానీ 2లోకి వెళ్తారు, 4లోకి వెళ్తారు, 16 కంప్లీట్ చేస్తారు, 24 కంప్లీట్ చేస్తారు. తద్వారా ఒక్కొక్క లాగిన్ వస్తుంది, 6 లాగిన్స్ వస్తాయి. అంత దీని వరకునే ఉంది. ఈ ఒక్క ప్రోడక్ట్ కోసం ప్రయత్నించడం దగ్గరనే ఉంది మాదంతా. ఈ 6 లాగిన్స్ చేసుకోవడం దగ్గరికి వెళ్తే మనం అంటే ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకుంటాం. అలా స్మాల్ హ్యాబిట్స్ ద్వారా చిన్న చిన్న అంశాలతో మొదలు పెట్టండి అని చెప్తున్నా దీన్ని. సైకాలజీలో ఒక యూనిసెక్స్ కాంటెస్ట్ అనే పద్ధతి కూడా ఉందంట ఒకటి. ఏమంటున్నారంటే దానికోసం మనకు మనమే ఒక ఛాలెంజ్ని పెట్టుకోమని చెప్పంటున్నారు. ఉదాహరణకి ఆ, అదే మన ఆరోగ్యం దగ్గరికి వెళ్తాం. మన ఆరోగ్యం కాన్సెప్ట్ మాది ఒక వెయిట్ తగ్గాది ఉంది, ఆయన బరువు తగ్గించుకోవాలి ఆయన. దానికోసం రోజు జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళాలన్నప్పుడు కంటిన్యూగా పోతేనే చేస్తుంటేనే ఆయన తనకు ఆరోగ్యం సరి చేసుకోవచ్చు కొంతకాలానికి. అలా మధ్యాహ్నం మనం అడ్డుపడి చాలా ఉంటాయి. బద్ధకం ఉంటుంది, ప్రోకాస్టినేషన్ ఉంటుంది, లెటర్ అంటే వాయిదా వేసే పద్ధతి ఉంటుంది. ఇవన్నీ మన చుట్టే ఉంటాయి, మన ప్రధాన శత్రువులు. ఎప్పుడు మన ముందు పోకుండా లాగుతుంటే ఏదో ఏం కాదు కూర్చొని ఉంటుంటే ఒకసారి మనసు. వాటిని అన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం తను చెప్పింది అంటే యూనిసిస్ కాంటెస్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఒక 5,000 రూపాయల ముందే ఆ జిమ్ ఓనర్కి ఇచ్చేసేయాలి అని చెప్పి ఇచ్చేసి, నేను ఒక్కరోజు రాకపోతే 2,000 కట్ చేసుకో అందులో నుంచి అని చెప్పి ముందే డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవాళ కట్ అయిపోతే 2,000. అప్పుడు ఏం చేస్తాం మనం? అప్పుడు వెళ్ళకుండా ఉంటామా? ప్రతిరోజు లేస్తాం, తయారైతే పోతాం. ఎందుకంటే ఈ రోజు పోకపోతే 2,000 కట్ అయిపోతుంది నాకు అందులో నుంచి. ముందే ఆయనకి డబ్బులు ఇచ్చేసిపోయినాం అని ఖచ్చితంగా మనకి మనం ఒకటి బలంగా ఒక ఛాలెంజ్ పెట్టుకో అంటున్నారు. అట్లా మనం ఉద్యోగం చేసే దగ్గర చూడండి, ఇప్పుడు మనకు రమాదేవి గారు అందరూ చెప్పారు, తన ఉద్యోగంలో నెలకు ఒక్కరోజు సెలవు ఇస్తాడు తను. ఆ స్కూల్లో నెలకి ఒకటే రోజు సెలవు ఉంటుంది ఆ స్కూల్ టీచర్స్కి, తన దగ్గర పనిచేసే టీచర్స్కి. ఆ ఒక్కరోజు కూడా రాకపోతే అంట ఆ జీతం కూడా కట్ చేస్తుందంట. ఒకరు సెలవు పెట్టాలంటే ముందే దానికి పర్మిషన్ తీసుకోవాలి,
నేను సెలవు పర్మిషన్ తీసుకోవాలి, ప్లస్ ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా 2 రోజులు పోతే ఆ 2 రోజులు జీతం కట్ చేస్తారు. అంత స్ట్రిక్ట్గా. అంటే వాళ్ళు అసలు సెలవు పెడతారు, అప్పుడు పెట్టరు. అట్లా మనకు మనమే పెట్టుకోవాలంటున్నారు. ప్రతిరోజు నేను వారానికి ఇన్ని ఒక ప్రజెంటేషన్స్ చేసుకుంటాను అని మనకు మనకు సంకల్పం. ఇంతమంది నేను ప్రాస్పెక్ట్ని క్రియేట్ చేసుకుంటాను, ఇన్ని డీటెయిల్ చేసుకుంటాను అని పెట్టుకోవడం ద్వారానే ఈ చిన్న చిన్న అంశాలు మనం ముందు పెట్టుకుంటే పెద్దదాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మనకు మనకు పెట్టుకోవచ్చు ఇట్లా. ఇలా హ్యాబిట్స్ అనేటివి మనకి బిలియన్ చేస్తాయి, అలవాట్లే మనం మార్చేస్తాయి, అలవాట్లు మనం ఒక గొప్ప వ్యక్తిగా మార్చుతాయి అని చెప్తున్నారు. అన్ని కుదిరిన తర్వాత చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు బిలియన్స్ కాదు, కుదిరించుకునే వాళ్ళు మాత్రమే అవుతారని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనకు సార్. మనకు డే ప్లానింగ్ గురించి చెప్తున్నారు సార్ మనకి ఇక్కడ. నేను నా షెడ్యూల్ను నా షెడ్యూల్ను కంట్రోల్ చేయకుంటే నా షెడ్యూల్ నన్ను కంట్రోల్ చేస్తుంది. ఇంకా అప్పుడు ఏమవుతాం మనం? అయిపోయినట్టే మన పని. నా షెడ్యూల్ను నేను ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఆ షెడ్యూలే నన్ను కంట్రోల్ చేసిందంటే అంటే దాని తగ్గట్టు పోతున్నాం. పొద్దున్న లేస్తాము, ఏం చేస్తున్నాం మాకు తెలియదుగా. ఏ టైంకి ఏ పని వస్తే ఆ పని చేస్తుంటాం. సక్సెస్ వచ్చేటప్పుడు మనకు రాదు. ముందే మనకు సార్ ఎప్పుడు చేసేమంటాడు, అది చేసేలా పెట్టింది మనకి. ఈ వీక్ ప్లాన్ తీసుకుంటాం మనం, వీక్ ప్లాన్ తీసుకోవచ్చు, డే ప్లాన్ కూడా తీసుకోవచ్చు అవసరం అంటే. ఈ వీక్లో ఇన్ని ప్రజెంటేషన్ చేస్తానని దాంట్లో ఆల్రెడీ ఒక 4-5 పేర్లు రాసుకొని పెట్టుకుంటాం లిస్టు. వాళ్ళ కోసం ప్రయత్నిస్తుంటాం. క్రమంలో ఇంకా ఇద్దరు ఎక్స్ట్రా కావచ్చు, ఆ క్రమంలో ఒకరు తగ్గవచ్చు, తప్పులేదు, ప్రయత్నమే చేస్తాం. షెడ్యూల్ ఉన్నప్పుడే, ప్లానింగ్ ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటున్నాను సార్ ఇక్కడ, అంటే ప్లానింగ్ ఇంపార్టెంట్. మనం ప్రతిదానికి ప్లానింగ్ ఇంపార్టెంట్. మనీ గురించి చెప్తున్నారు సార్. మీరు ఖర్చు పెట్టే మనీ మీకు మనీ ఇచ్చేదిగా, మీ సక్సెస్ ఉపయోగపడేలా ఉండాలంటున్నారు. మనం ప్రతిదీ ఏమన్నా ఖర్చు చేస్తూ ఉంటే మనం, అంటే ఉదాహరణకు సమయం పెట్టుకోవచ్చు. మన టైం నుంచి మొదలు పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి ఖర్చును మళ్ళీ మనకు మనీ క్రియేట్ చేసేదిగా ఉండాలి. మనం ఎక్కడ సమయం పెడుతున్నా కానీ ఆ సమయం మళ్ళీ మనకు మనీకి ఇన్వెస్ట్ కావాలి. మన యొక్క సమయం పెట్టుబడిగా మారాలి, కానీ మన సమయం ఖర్చుగా మారదు. ఒక్క వీవాలనే జరుగుతుందండి మనకు అది. ఇండస్ట్రీ వాళ్ళ పెట్టే ప్రతి నిమిషం, ప్రతి గంట మనకు పెట్టుబడిగా మారుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ విషయాన్ని. మనం ఒక నెల మొత్తం మనం ఉద్యోగం చేస్తే మనకు 10,000 వస్తుంది బయట. ఉదాహరణకి 10,000 వస్తే ఒక టీచర్ చేస్తే, మంత్రి అప్పుడు చెప్పారు గతంలో, తన స్కూల్లో చేస్తే ఇన్ని వేలు వచ్చేదని చెప్పిన నెలకి. ఆ రోజు పోకుంటే లేదు, అదేమవుతుంది, నెల తర్వాత మళ్ళీ నెలకు వెళ్తాం. అలా సంవత్సరం మొత్తం మనం పోతే సంవత్సరం తర్వాత మన చేతిలో ఏముంటుందంటే ఖాళీ ఉంటుందని చెప్పిన మన సార్ వారు. అంటే వచ్చే 8,000 మనం ఖర్చు చేసుకుంటాం. 1 ఇయర్ తర్వాత మళ్ళీ జీతానికి పోతేనే వస్తుంది, ఆ ఉద్యోగం పోతేనే వస్తుంది. కానీ ఇక్కడ అక్కడ 8 గంటలు పెట్టుబడి పెడతాం, ఇక 1 అవర్ దీనికి కేటాయిస్తే 1 ఇయర్ తర్వాత మనకు టీం ఉంటుంది ఇక్కడ. ఆ ఉద్యోగం చేసిన మాదిరిగానే ఆ 8 గంటలు ఎట్లా ఉద్యోగం భయంగా చేస్తామో, అన్ని నచ్చినా నచ్చకున్నా చేస్తుంటామో, అదేవిధంగా గంట కేటాయించుకుంటే ఇక్కడ సిన్సియర్గా ఆ 1 ఇయర్ అనేది, 1 ఇయర్ తర్వాత ఈ యొక్క గంట అనేది మనకు టీం వస్తుంది. అది అంటే ఇక్కడ మన టైం ఇన్వెస్ట్ అవుతుంది, ఇక్కడ అక్కడ టైం ఖర్చు అవుతుంది, పెట్టుబడిగా మారుతుంది. ఇవాళ పెట్టిన ప్రతి గంట పెట్టుబడిగా మారుతుంది. అది అది దానికి మన ఉదాహరణ దీన్ని తీసుకోవచ్చు. ఇట్లా చార్ట్ చెప్పేదానికి మనకి ఇంత లింక్ చాలా చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా మనం చిన్న చిన్న పనులు 2 నిమిషాలు 5 నిమిషాలు అయ్యేటువంటి పనులు కూడా వాయిదా చేస్తుంటాం. అలాంటి వేయకుండా వాటిని వెంటనే చేయాలంటున్నారు. ఎక్కువ కాలం పట్టేది వెంటనే మొదలు పెట్టాలంటున్నారు సార్. అదే డిసిప్లిన్కి మనం దారితీస్తుంది, అలవాటు మనం మంచి చక్కగా ముందు తీసుకెళ్తుంది చెప్తున్నారు. మనం పనుల్ని అనవసరంగా వాయిదా వెళ్ళడం వల్ల కూడా మనకు మనమే చాలా ఇబ్బందులు పడతాం. మనం అది మనలో తప్పు చేసిన భావనకు మనం గురవుతుంటాం, డిప్రెషన్ గురవుతుంటాం, తెలిసి కూడా కొన్ని అలాంటి చాలా చెప్తున్నారు మనకు సార్. నిజానికి మనం పనులు మొదలు పెట్టకపోవడానికి ముఖ్య కారణం కూడా చెప్తున్నారు, ఏంటంటే భయం. అయిద్దో కాదో, చేస్తున్నది ఏదో నా వల్ల అవుతుందో కాదో, ఇదే కారణాలు చెప్తున్నారు మన ఛానల్. ఇక అన్నిటికీ కూడా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు మనకు. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటికీ కూడా మళ్ళీ ఈ యొక్క విషయాన్ని మన డిసిప్లిన్ గురించి మనకు చెప్పుకుంటూ సార్ ఏమన్నా అంటే స్వీయ శిక్షణ గురించి మనం ఒకటి అనుకుంటాం, మనకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ అండ్ డిసిప్లిన్ 3 ఒకేలాగా అనుకుంటాం మనం. కానీ ఇన్స్పిరేషన్ అనేది మనకు ఎలా వస్తుంటే ఎవరో చూసి కానీ, ఏదో విని కానీ, ఎక్కడో చదివి కానీ మనకు ఆ యొక్క స్ఫూర్తి కలుగుతుంది. మనకు ఆలోచింపజేస్తుంది ఇన్స్పిరేషన్. మనకు మనం ఆలోచించే విధంగా చేస్తుంది మనకు.
ఇన్స్పిరేషన్ అది. మోటివేషన్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ మనలో పని మొదలుపెట్టే విధంగా చేస్తుంది అది. ప్రేరణ కలిగిస్తుంది లోపల నుంచి. మోటివేషన్, ఇన్నర్ మోటివేషన్, అవుటర్ మోటివేషన్ రెండు ఉంటాయి. అంటే బయట వాళ్ళు చెప్పినప్పుడు మనం మోటివేట్ అవుతాం కొన్ని మాటలతోటి, ముందుకెళ్ళి కదులుతాం, కదిలిస్తుంది మనల్ని మోటివేషన్ అనేది. కానీ ఇవన్నీ కంటిన్యూ కావాలంటే స్వీయ క్రమశిక్షణ అవసరం అంటున్నారు ఖచ్చితంగా సార్. మనం డిసిప్లిన్ అనేది, స్వీయ క్రమశిక్షణ అనేది పుట్టుకతో వచ్చేది కాదు. చెప్పిన మనం ముందే అనుకున్నాం కదా. చాలా మంది కూడా, చాలా మంది పుట్టుకతో ఎవ్వరు రాలేదు, వాళ్ళ ప్రయత్నం ద్వారానే సక్సెస్ అయ్యారు. ఒక చెప్పిన ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఎవరే కానీ వాళ్ళు పుట్టుకతో ఎవరు కాలేదు. వాళ్ళు బలంగా సంకల్పించుకొని క్రమశిక్షణ వాళ్ళకు వాళ్ళే, ఇది నాకు అవసరం అంటే దానికోసం తయారైనారు, నేర్చుకొని మార్చుకున్నారు, చేసినటువంటి వాళ్ళే అయితే చెప్తున్నారు. మనం ఖచ్చితంగా మా పెద్ద పెద్ద విజయాలు అయినా, ఎంత గొప్ప విజయమైనా కానీ ఎవరికి కనిపించండి కొన్ని వందల వేల ప్రయత్నాలు అని చెప్తున్నారు సార్ అక్కడ. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాతనే, ఎన్నో త్యాగాల ఫలితమే మనకు సక్సెస్ అంటున్నారు. దానికోసం నేను ఒక వీడియోను, నాకు మంచి స్ఫూర్తిగా అనిపిస్తుంది అది. ఆ వీడియో ప్లే చేసి నేను ఆ యొక్క ఇన్స్పిరేషన్ గురించి, ఆ యొక్క మోటివేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఏ విధంగా ఉందో ఆ అబ్బాయి గురించి చూసి తెలుస్తుంది అలా. అది ప్లే చేసేది సార్, అది కొంచెం అది. చాలా ఆలోచింపజేసే విధంగా ఉంది అది. అంటే మనకు దగ్గరగా సంబంధంగా ఉంది అది. ప్రజల అపర త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్రం సిద్ధించింది. ఆనాడు యావత్ మంది దేశ ప్రజలు ఇకపై కూడుగూడు వంటి వాటికి భయముండదని స్వతంత్ర భారతావనిలో తమ బద్ధకమే. సగటు భారతీయుడు ప్రతి చోట ప్రతి పూట నిత్యం చేస్తున్న యుద్ధం ఆకలితో. ఈ ఆకలి ఇప్పుడప్పుడే తీరేది కాదు. అలాంటి ఆకలి కొమ్మకు పూసిన బ్రతుకు పువ్వులే మా ఈ దారి. ఇందులో హీరో మొత్తం ఈ అబ్బాయే. ఇందులో హీరో ఉదాహరణ మనం ఇక్కడ మనం ఊహించుకోవచ్చు ఇక్కడ మనల్ని. అంటే మనం ఒక ఉదాహరణ మనం పెట్టుకోవచ్చు కదా ఉదాహరణకి మన. ఎంత? 60 రూపాయలమ్మా. मुझे रिटायरमेंट के बाद हर महीने लगभग 2.5 लाख की इनकम मिलेगी क्या? कैसे? मुझे भी बता. सिंपल. 2 డజన్లు ఇవ్వు. సరే. ఇగో అమ్మా. ఒక్క పండు కూడా ఎక్స్ట్రా ఇవ్వవా? 5 రూపాయలు పడుతుందమ్మా, గిట్టుబాటు కాదు. సరే సరే. ఇలా పరిస్థితి చూడండి. అబ్బాయి ఇక తండ్రి తాగుబోతూ అడుగుతూ తింటాడు, పొడిని కోసం బిచ్చం పడుతుంటాడు. ఈ అబ్బాయిని కూడా పక్కగా అలవాటు చేస్తుంటుంది. వీడికి ఆకలి అవుతుంది, డబ్బులు లేవు. తన ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది చూద్దాం అనుకోండి. ఏంట్రా వెతుకుతున్నావు? పోయి ఆ హోటల్ దగ్గర నిలబడిపో అని చెప్పే పని అది. పక్కన కూర్చొని అడుక్కోదేమంటాడు. ఇన్స్పిరేషన్, మనం ఇక్కడ ఇన్స్పిరేషన్ అనుకున్నాం కదా, అది ఎలా వస్తుంది చెప్పానంటే ఆ స్ఫూర్తి అనేది ఒకరి మాటల ద్వారా కొంచెం చూడడం వలన, కొన్ని చదవడం వల్ల మనకు స్ఫూర్తిని పొందుతామని చెప్పినప్పుడు చూడండి, వీళ్ళ ద్వారా అబ్బాయికి స్ఫూర్తి పొందుతారు, ఇక్కడ ఇన్స్పిరేషన్ అవుతాడు.
ఇది వద్దు ఈ పని అనుకుంటాడు అప్పటి నుంచి. అయ్యా బాబు ధర్మంచండి అయ్యా అయ్యా బాబు. రే ఆగ్రా. ఏంట్రా ఎందుకురా డబ్బులు వేసావు? అదేంట్రా పిల్లడు ఉన్నాడు కదా. ఉంటే ఇప్పుడు మనం వేసే డబ్బులతో బిచ్చమెత్తుకోవడం మానేసి బిజినెస్ మ్యాన్ అవుతాడా? అడుక్కోవడం మానేసి ఆఫీసర్ అవుతాడా? అదేంట్రా అలా అంటావు? ఇంకెలారా అంటారు? చూసావా తాగి పడిపోయి ఉన్నారా? పిల్లోడి చేత భిక్షమెత్తిస్తున్నారా? అయినా పోషించే శక్తి లేనప్పుడు ఖండం ఎందుకు? ఇలా రోడ్ల మీద అడుక్కునేలా చేయడం ఎందుకు? అయినా నీలాంటి వాళ్ళు చేసే పని వల్లేరా వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇలానే ఎంకరేజ్ చేయండి, దేశం మొత్తం అడుక్కునే వాళ్ళు తయారవుతారు. సర్లే పద. మీరు మారరా? అడుక్కుంటే ఇంత చులకనగా చూస్తారా? అలా వచ్చిన ఒక్క రూపాయి కూడా నాకొద్దు. నా దగ్గర డబ్బులతోనే అట్టుపండు కొంటాను. ఈ అబ్బాయిలో మార్పు, అది ఇన్స్పిరేషన్ జరిగింది అబ్బాయి అక్కడ. అంటే ఆ మాటలు అనడం వల్ల, వినడం వల్ల కావచ్చు, చదవడం వల్ల కావచ్చు, చూడడం వల్ల కావచ్చు. అదే ఇదైతే ఇది కరెక్ట్ కాదు. రైట్, స్ఫూర్తి అనేది స్టార్ట్ అయింది అబ్బాయిలో ఇక్కడి నుంచి. ఏ పో, అసలే వ్యాపారం లేదు, నువ్వు వచ్చి నిలబడినావు. హ్మ్. నేను ఫ్రీగా ఇవ్వనని తెలిసిందా నీకు? ఓ డబ్బులు తెచ్చావా? ఒక రూపాయి తక్కువ అయ్యింది. సరేలే. ఇవన్నీ కూడా బలంగా సంకల్పం బలంగా ఉన్నప్పుడే జరుగుతుంది. బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి ప్రకృతి కూడా సహకరిస్తుంది. తాగి డబ్బులు అడుగుతున్నాడని నాన్నని రోజు అందరు తిడుతున్నారు. నేను పెద్దయ్యాక నాన్నలా అవ్వకూడదు. నాన్నలా అవ్వకూడదంటే ఏం చెయ్యాలి? అది ఇది కూడా అడుక్కునే డబ్బులతోనే కదా కొన్నది. అది ఇప్పటి నుంచి అడుక్కునే డబ్బులతో వచ్చినది ఏది నాకొద్దు. ఇక్కడ తీసుకోవాల్సింది సింపుల్ గా మనం, అంటే ఇన్స్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది అబ్బాయికి, ఇన్స్పిరేషన్ ఏంటి, స్ఫూర్తి ఏ విధంగా కలిగింది, ఆలోచనలు ఎలా పడినాడు అంటే వాళ్ళ మాటల ద్వారా ఆలోచనలు పడినాడు. కానీ తన లోపల ఏంటంటే బలంగా నిర్ణయించుకున్నాడు, నేను ఇక నుంచి అడుక్కోవడం మానేస్తాను, అడుక్కున్న డబ్బులతో అసలు నేను తినను అని చెప్పి పెట్టుకున్నాడు. ఆ సంకల్పం బలంగా ఉంది కాబట్టి నేచర్ సహకరించడం స్టార్ట్ అయింది. చూద్దాం ఎలా ఉంటుంది. ఎప్పుడు మనం అనుకున్నాం, ఇందాక అనుకున్నాం కదా, ఈ సంకల్పం బలంగా ఉంటే దానికి దారి చూపిస్తుంది. అదే ప్రతి క్వశ్చన్కి సమాధానం దొరుకుతుంది, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తుంది మనకు. అది ఏంటిది తిరగట్లేదు? అరే నా దగ్గర కూడా బొంగరం ఉంటే వాళ్ళతో పాటు ఆడుకునేవాడిని కదా. అరే నీ బొంగరం మీరా? యా అరే ఒకసారి బొంగరం మీరా? యా. మధ్య ఎన్నో పరీక్షలు పెడుతుంటుంది నేచర్, మన ప్రకృతి ఎన్ని వికల్పాలు కలిగిస్తుంటుంది మధ్య పక్కదారి పట్టించడం కోసం. ముష్టి నాయాల జీవితం అవసరం ఆసరాలేరా. నేను కూడా ఏదో ఒక రోజు బొంగరం కొంటా. బలమైన సంకల్పం అదే ముందు తీసుకెళ్తుంది. గెలుచుకోలేరా అరే చిన్ని చిన్ని ఈదోబోచు. అన్నా ఆ బొంగరం ఎంత? ఇదా 100 రూపాయలు. తర్వాత వస్తానన్నా. ఇప్పుడు అబ్బాయి ఒక గట్టి సంకల్పంతో పాటుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం లక్ష్యం ఉండాలని చెప్పాను, ప్రతి దానికి ఒక లక్ష్యం ఉండాలి. ఇవేంటే 100 రూపాయలు సంపాదించాలి, నేను సంపాదిస్తే ఆ బొంగరం నాకు వస్తుంది, దాంతో నేను అడగలుగుతాను చెప్పాలి అనే లక్ష్యం అది మొదలైంది అబ్బాయికి. ఇప్పుడు పొద్దుటి నుంచి ఏం తినలేదు.
ఆకలేస్తుంది. అయినా సరే ఆకలితో చచ్చిపోయినా అడుక్కోను మాత్రం అడుక్కోను. మరి డబ్బులు రావాలంటే ఎలా? చూడండి, ప్రకృతి మనకు ఆ అబ్బాయికి ఒక అవకాశం కల్పించింది. అన్నా 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 బలమైన సంకల్పం ఉన్నప్పుడు అనుకున్నాం కదా మనం, ప్రకృతి మనకు సహకరిస్తుంది, మన ప్రశ్నలు సమాధానం ఇస్తుంది, అవకాశాలను కలిగిస్తుంది. అది ఆ వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకునే దాని మీద ఆధారపడుతుంది మన సక్సెస్ అనేది. ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. చెప్పనే లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పటి నుంచి అమెజాన్ బజార్ లో షాపింగ్ చేయడం స్టార్ట్ చేసామో అందరూ మీకు ప్రమోషన్ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు అమెజాన్ బజార్ లో సూపర్ ప్రొడక్ట్స్ మన బడ్జెట్ లోనే దొరుకుతాయి. అమెజాన్ బజార్, ప్రమోషన్ పొందిన ఫీలింగ్ ప్రతిరోజు. ప్రకృతి ఇచ్చిన అవకాశాన్ని అబ్బాయి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది అక్కడ. ఎట్లా ఇలా చేయగలిగింది దానికి కారణం బలమైనటువంటి సంకల్పం ఉంది అబ్బాయి దగ్గర. నేను ఖచ్చితంగా పిచ్చెమెత్తిన డబ్బులతో తినను, కష్టపడి సంపాదించుకుంటే తీసుకుంటా అన్నాడు. ఫ్రీగా స్టార్ట్ చేయండి. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకా కొత్త ఆలోచన పడుతుంది మాకు. అప్పుడు పని చేయకుండా ఉంటే కొత్త ఆలోచన రాదు. ఏ ప్లీజ్ ఆగు. సారీ బంగారం, ప్లీజ్ అవకాశం కల్పిస్తుంది. అవకాశం కల్పిస్తుంది. ప్లీజ్ బంగారం, ఈ ఒక్కసారి క్షమించే. ఇలా కాదు కానీ చిన్న పూ ఎంతరా? 10 రూపాయలు. తీసుకో. థ్యాంక్ యూరా. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించవా? చాలు. ఎస్. బాబు పువ్వు ఎంతమ్మా? 10 రూపాయలు. సరే ఒకటి. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా. చిన్నపిల్లడైనా అడుక్కోకుండా ఎంత కష్టపడుతున్నాడు చూడరా రేయ్. పిల్లని చూసి నేర్చుకోరా. కాలు చేతులు బాగానే ఉన్నాగా, పోయి ఏమైనా పని చేసుకోవచ్చు కదా. నీ వల్ల వచ్చే డబ్బులు పోయినారా? ఎంత బాబు? 10 రూపాయలు. బాబు బాబు ధర్మమయ్యా. బాబు బాబు 10 రూపాయలు. ఆయన అక్కడ నాన్నగారు అక్కడ అడుక్కుంటున్నాడు. ఈ అబ్బాయి దాన్ని వచ్చిన అవకాశం ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఇదిగో ఇక్కడే పరీక్ష ఉంటుంది. తనైతే కొనుక్కోవాలనుకుంటా బొంగరం దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఆ బొంగరం. 80, 60, 140 ప్లస్ 70.
ఇదిగో బాబు 1 టన్. అయినా నీలాంటి వాళ్ళు చేసే పని వాళ్ళేరా వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఆకలేస్తుంది నాన్న. పోయి ఆ హోటల్ దగ్గర నిలబడిపో. నేను ఫ్రీగా ఇవ్వనని తెలుసు కదా నీకు. చిన్నపిల్లడైనా అడుక్కోకుండా ఎంత కష్టపడుతున్నారు చూడరా రే. అన్నా నా డబ్బులు నాకు ఇచ్చేయన్నా. ఏమైందిరా? బొంగరం వద్దు అన్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయన్నా. సరే ఇదిగో తీసుకో. ఇది సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పి అంటున్నాం. నాకు అనిపించిన దానికి కొన్ని చోట్ల చేయాలనిపించినా కానీ ఉపయోగం లేదంటే దాన్ని చేయకుండా ఉండడమే సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ. కొన్ని చోట్ల వద్దనిపించినా కానీ ఇష్టం లేకపోయినా ఉపయోగం అనుకుంటే చేయడమే కూడా స్వీయ క్రమశిక్షణ అంటారు సామాన్యంగా. అంటే వద్దనుకున్న కాడ ఉపయోగం లేకుంటే ఉపయోగం ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే, ఉపయోగం లేదంటే ఆగాల్సిందే. అదాన్ని కంట్రోల్ చేసుకోండి, సెల్ఫ్ కంట్రోల్. ఇది అబ్బాయి ఇక్కడ చేయడం జరిగింది. ఫస్ట్ స్ఫూర్తిని పొందాడు మాటల ద్వారా. ఇది అడుక్కొని తినడం వల్ల మంచిది కాదు, అది ప్రేరణ, అది ఇన్స్పిరేషన్. రెండోది మనకు వచ్చేసి ఇక్కడ మోటివేషన్, ప్రేరణ. బయట నుంచి వీళ్ళు చూసినాక లోపల నుంచే ఖచ్చితంగా నేను అడుక్కొని తినను, నేను కష్టం చేసి సంపాదించుకుంటాను అని పని మొదలుపెట్టినాడు. ఎప్పుడైతే బలంగా సంకల్పించుకుని ముందుకు వస్తున్న క్రమంలో తనకి ఆ నేచర్ సహకరించింది, ఒక అవకాశాన్ని కల్పించింది. ఆ వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నా చూడండి. ఆ పూలు అమ్ముకున్నాడు, వచ్చిన డబ్బులతో మళ్ళీ కోరికలు తెచ్చుకుందాం మళ్ళీ అంటే లేదు. దీనికి చూడండి ఆయన చేస్తాడు అబ్బాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా. అంటే ఇది సెల్ఫ్ కంట్రోల్. స్వీయ క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుతారు. ఫస్ట్ చేయాల్సిన పని చేస్తాడు, ఈ తర్వాత చేసుకోవచ్చు. ఇది అంటే మనకు కూడా ఎన్నో అవకాశం, మనకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అన్నదానికి వాయిస్ వస్తుంది సార్. పిల్లడైనా అడుక్కోకుండా ఎంత కష్టపడుతున్నారు చూడరా రే. సరే ఇదిగో తీసుకో. మళ్ళీ అన్నా ఈ పూలెంత? 100 రూపాయలు రా, 21 ఫ్లవర్స్ ఉంటాయి. ఒకటి ఇచ్చే అన్నా. ఇది ఇవ్వనా? మనం పెట్టే ఖర్చు మీకు మనీ ఇచ్చే విధంగా ఉండాలంటున్నారు, మీ సక్సెస్ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పంటున్నారు మనకు సార్ ఇక్కడ. అది వచ్చిన డబ్బుని తల్లి మళ్ళీ దానికి మళ్ళీ డబ్బు వచ్చే విధంగా ఉపయోగిస్తుంది. దాన్ని ఆ వచ్చిన దాన్ని ఖర్చు పెట్టలే అబ్బాయి, ఆ బొంగరం కొనుక్కోలే ఇక్కడ. ఇంపార్టెంట్ అని ఆకలికి కొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు, మీదే పూలు కొనుక్కున్నాడు అబ్బాయి. అక్క అన్నం ఎంత? 30 రూపాయలు. పప్పు 20 రూపాయలు. రెండు కలిపి. You don't need a second job. You just need to learn how to talk to AI. Let's be real. Most people over 40 use ChatGPT. కలిపిచేయండి అయితే. రెండు కలిపి 50 రూపాయలు. తన యొక్క ఆ సంకల్పం ఎంత జీవితాన్ని మొత్తం మార్చేసింది. తనగా నాన్న మార్చేసింది, ఎంటైర్ తన జీవితాన్ని మార్చేసింది. అయ్యా బాబు, అయ్యా బాబు. నానా రేయ్ పక్కనే కూర్చొని అడుక్కోమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? మనం అడుకోవద్దు నాన్న. అడుక్కుపోతే తిండెట్లా వస్తుంది అనుకున్నావు? నేను పూలమ్మాను నాన్న. ఇదిగో ఆకలేస్తుందన్నా. కలిగిన బాధలన్నీ కదలకు చేరువాయి, బ్రతుకున ఆశలన్నీ కలలకు నావలాయి, ఉన్నట్టుండి నవ్వింది ఆనందం, ఉన్నలేని అసల్లో కొంచెం ఊగింతల్లో అలాగే. పప్పు బాగుంది కదా నాన్న? బాగుంది, తిను.
బాయ్ నాన్న. బాయ్ నానా. బాయ్ నానా, జాగ్రత్త. చిన్న ఇలా రా నాన్న, ఇలా రా కూర్చో. ఏంటి పూలమ్మటం మానేసి స్కూల్కి వెళ్తున్నట్టున్నావుగా? పెద్ద అయ్యాక ఏమవుదామని? టీచర్ అవుతా. ఆహా, డాక్టరు, పోలీసు, ఆర్మీ, లాయరు ఇన్నుండంగా టీచర్ ఎందుకురా? వాళ్ళందరినీ తయారు చేసేది టీచర్ మాత్రమేగా. ఆహా, అబ్బాయి మాటలు ఎంతో బాగుంటాయి. అలా ఇట్లా సార్ చెప్పినట్టు మనకు కనిపించకుండా ఎన్నో వందల వేల ప్రయత్నాలు, అది మనకు కనిపించకుండా చేసిన ప్రయత్నాలు మనకు సక్సెస్ తీసుకెళ్తాయి. ఇలా అబ్బాయి చేసినటువంటి ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళ మోడల్ తోటి తర్వాత మోటివేట్ అయ్యిండు ఖచ్చితంగా. ఎప్పుడైందంటే ఇవన్నీ కారణం బలమైనటువంటి సంకల్పమే. బలంగా నేను సాధించాలని సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది. నీకు సాధించాలన్న గట్టి సంకల్పం ఉంటే నీ ప్రతి క్వశ్చన్కి, ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. తర్వాత ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది చెప్తున్నారు సార్ మనకి. అన్నిటికీ దానికి ఆయుధం మాత్రం బలమైన సంకల్పం, దానికి ఆయుధం స్వీయ క్రమశిక్షణ. ఉన్నటువంటి వాళ్ళే ప్రతి బిలియన్ చూసుకోండి, ప్రతి మిలియన్ చూసుకోండి, లేక మనకు ఇప్పుడు మనం బుక్లో చదివేటువంటి గొప్ప వాళ్ళు ప్రతి ఒక్కరి మన ఎంతోమంది నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మనం చూసుకున్న మాత్రం ప్రతి వాళ్ళకు నేను బలమైన సంకల్పం, స్వీయ క్రమశిక్షణ, వీటి ద్వారానే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎక్కినారు. అది నేను ముందే అనుకున్నాం ఫస్ట్ రోజు. అది నన్ను నమ్ము, నన్ను అలవాటుగా మార్చుకో, నేను నీకు బానిస అయితే అంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, అలవాట్లు అనేది నేను ఉన్నత శిఖరాలు తీసుకుపోతా అంటుంది. ఓకే, దాని గురించి చెప్పాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం కల్పించింది. థ్యాంక్ యూ సార్. ఓకే, వండర్ఫుల్. ఈ సిరీస్ కంటిన్యూ చేయండి. స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ ట్రైనింగ్ అనేటువంటిది దీన్ని ప్రతి వారం కంటిన్యూ చేయండి. చాలా మంచి. సో మీరు ఆ కాన్సెప్ట్ నా సిరీస్ ని పెట్టుకుంటే దానికి తగ్గట్టే చక్కగా దొరుకుతున్నాయి. ఇందులో ఎన్నో మంచి సైకాలజీ పాయింట్స్ ఉన్నాయి. లీడర్ కి, పేరెంట్ కి, టీచర్ కి కావాల్సినటువంటి పాయింట్స్ ఇవి. ఫస్ట్ దీనికి ఈరోజు టైటిల్ ఇచ్చుకుంటే ఏదైనా సరే ఆ పిల్లవాడు పొందిన దానికి మనమైనా సరే, అతనైనా సరే, ఇప్పుడు ఆ కష్టం పడ్డాడు కదా, ఆ ప్లేస్ లో సేమ్ టు సేమ్ అలాంటి కష్టాలు కాకపోయినా మనమన్నా ఉండి ఉంటాము, లేదా మన ఫాదర్ అయినా ఉండి ఉంటారు, ఫేస్ చేసి ఉంటారు, లేదా మన తాత అయినా ఫేస్ చేసి ఉంటారు. అట్లాంటి స్థితి నుంచే వచ్చి ఉంటాం మనం ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడానికి. ఎంతో ఆ కష్టాలు లేకుండా ఎవరు రాలేదు. ఒకవేళ మనకుంటే మనం ఖచ్చితంగా దాటుతాం. ఓకే, దానికి సంకల్ప బలం సార్ చెప్పు. ఇక్కడ ముఖ్యమైనటువంటి చాలా సూక్ష్మమైనటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి నుంచి, దైవం నుంచి ఫస్ట్ దేనికి అందుతుంటుంది అంటే గుణానికి అందుతుంది. గుణమే ధనం, గుణమే ధనం. ఫస్ట్ అది ముఖ్యం. ఇప్పుడు ఆ అబ్బాయి గుణం కనపడింది, అర్థమైంది? ఎక్కడైనా సరే ఎటువంటి గుణం ఉంది మనకి, తన విషయంలో కావచ్చు, ఇంకొకరి విషయంలో కావచ్చు, క్రమశిక్షణతో కూడినటువంటివి, నిజాయితీతో కూడుతున్నటువంటివి, ధైర్యానికి సంబంధించింది, నలుగురికి ఉపయోగపడేది, ఇట్లాంటి గుణం అని. ఓ మంచి గుణంతో ఒక కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎంతో మంచి గుణం ఉంటే తప్ప ఈ పల్స్ కాఫీ రాదండి అని అన్నాడు. ఎంతో కష్టం అసలు బ్యాలెన్స్ చేయడంలో, చాలా కష్టం, నాకు అసలు సెలవులు దొరకవు అని. అతను సెలవులు దొరకవు, బ్యాలెన్స్ చేయడం. హైదరాబాద్ లో వర్క్ చేశారు, ఆ తర్వాత ఇంకో దగ్గర వర్క్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. నాకు ఎంతో కష్టము బ్యాలెన్స్ చేయడం. ఎవ్రీ మంత్ డిజీ రాక్ స్టార్ అయ్యారు, ఎన్నో డిజీ రాక్ స్టార్లు అయ్యారు. తను ఎంత అంటే బాగా చదువుకున్నాడు, తను ఎస్ఐ అవుదామని చదువుకున్నాడు. దీన్ని కూడా బాగా ఈ ప్రొడక్షన్ రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ రూబీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. తను ఎంతో ఇష్టము ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్. అతను అన్నది ఫస్ట్ మీటింగ్ లో, అప్పుడు అతను స్టార్ట్ ఉంటే అనుకుంటా, నాతోటి అన్న మీటింగ్ లో అన్న విషయం ఏంటంటే, ఎంతో మంచి గుణం ఉంటే తప్ప ఈ ప్రొడక్ట్లు రిలీజ్ కావు. వాళ్ళకి ఎంతో సామాజిక దృక్పథం ఉండాలి, మనుషుల మీద ప్రేమ ఉండాలి.
అట్లయితేనే ఇక్కడి నుంచి జపాన్‌కి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి మళ్ళీ దీని ప్రొడక్ట్ తీసుకొచ్చి మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా రావడం అనేది ఎంతో సామాజిక దృక్పథం ఉంటే తప్ప, మంచి గుణం ఉంటే తప్ప రిలీజ్ కాదు. ఇది ఫస్ట్ మనం గుర్తించాల్సిన విషయం. ఇది ఒకటి. ఆ తర్వాత దీనికి మనం మ్యాచ్ అవుతున్నామా లేదా అనేది రెండో విషయం. ఇది. మనం దానికి మ్యాచ్ అయ్యే విధంగా మనం రెడీ అవ్వాలి. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. నాకు మంచే జరుగుతుంది. నేను ఇంకా రెడీ అవ్వాలి. దానికి సంబంధించి నేను ఇంకా ఎంతో పెంపొందించుకోవాల్సింది. ఈ కంపెనీలో నేను డైమండ్ అవ్వాలంటే, టాప్ 10 ఎగ్జిక్యూటివ్‌ని అవ్వాలి అనంటే, ఖచ్చితంగా నేను ఇంకా నన్ను నేను సిద్ధం చేసుకోవాలి అనేటువంటి దాంతోటి లేకపోతే ఏ టెన్షనో ఉంటే అసలు ఇది కనబడదు, వినబడదు గూడా. అసలు మనం లేవలేము, రాలేము గూడా. పూర్తిగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం చాలా చాలా అవసరం. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే దానికి మ్యాచ్ అవుతాం. లేకపోతే మ్యాచ్ అవ్వలేము అసలుకి. అసలుకి మ్యాచ్ అవ్వలేం. కొన్ని విషయాలు నాకు చాలా మంచే జరుగుతుంది అనేది ఉండాల్సినటువంటి దాన్ని. నాకు చాలా మంచి జరుగుతుంది. నేను మన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ చెప్తాను చూడండి. ఎవరికైతే సంకల్పం ఉంటుందో ఫస్ట్ వాళ్ళకి బెనిఫిట్ వెంటనే సక్సెస్ వచ్చేసిందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తోడుకుందా లేదా, తోడుకుందా లేదా, ఎమ్మటే నాకు వచ్చేసిందా లేదా, అలా కాదు. ఫస్ట్ మనము ఏం తీసుకుంటామంటే విజ్డమ్‌ని తీసుకుంటాం. విజ్డమ్‌ని తీసుకుంటాం. మార్పు ప్లస్ మార్పు ఈక్వల్ టు పాజిటివ్ రిజల్ట్. మార్పు ప్లస్ మార్పు ఈక్వల్ టు పాజిటివ్. ఒకటి అలవాట్ల ద్వారా వచ్చే మార్పు, ఇంకొకటి ప్రాక్టీస్ ద్వారా వచ్చే మార్పు. ఒకటి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ఇంకోటి ఆలోచన జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ రెండు ఇంపార్టెంట్. ఆ రెండిటికి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు జరుగుతున్న పాజిటివ్ ఎవరి వల్లనో వచ్చింది అని అనుకుంటున్నారు తప్పితే అది నాలో ఉన్నటువంటి మార్పు ప్లస్ మార్పు వల్ల వచ్చిన పాజిటివ్ రిజల్ట్ అని గుర్తించాలి. నాకు 250 వచ్చింది, నాకు లాగిన్స్ వచ్చాయి, నేను 500 అయ్యాను అనేటువంటిది ఎలా వచ్చింది? పాజిటివ్ రిజల్ట్ ఎలా వచ్చిందంట, నేను నా ఆలోచనలు, నా అలవాట్లు నేను మార్చుకోవడం వల్ల, ఓకే, నా యొక్క ప్రాక్టీస్ వల్ల వచ్చినటువంటి జ్ఞానంలో మార్పు ఏదైతే ఉందో, నా అలవాట్లు పెంపొందించుకోవడం వల్ల వచ్చిందో, అది నాకు ఇండస్ట్రీలో ఈ పాజిటివ్ రిజల్ట్ని ఇచ్చింది. ఇది మొదట గుర్తించాల్సి. ఇది గుర్తించకపోతే ఎవరి వల్లనో వచ్చింది నాకు, వాళ్ళు వచ్చి నాకు విజయం ఇచ్చారు అని అనుకుంటా. కాదు కాదు, ఎవరి వల్ల రాలేదు, ఎవరి వల్ల రాలేదు. హరిప్రసాద్ నీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఏదైతే ఉందో, మార్పు ప్లస్ మార్పు జరగకపోతే మీకు పాజిటివ్ రిజల్ట్ రానే రాదు. ఇంకా పాజిటివ్ రిజల్ట్ రావాలంటే ఈ రెండింటిని పెంపొందించుకోవాలి అంతే. ఈ రెండింటిని పెంపొందించుకునే దాని మీద ఉండాలి. అలా కాకుండా మీరు కరెక్ట్గా దాన్ని పట్టుకోకపోతే ఇది ఇంకెవరి వల్లనో వచ్చింది, ఇంకెవరి వల్లనో వచ్చింది. ఆ అబ్బాయికి విజయం ఎవరి వల్ల వచ్చింది? పూలు వేసిన ఆయన మీద వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది? అతని లోపల ఉన్నటువంటి ఆ గుణం తన ఆలోచనలో శక్తిని పెంచింది, సంకల్ప శక్తిని పెంచింది. అతను చేసిన ప్రాక్టీస్ ఏదైతే ప్రయత్నం ద్వారా ఐడియాస్ వచ్చినవి, అది విజ్ఞానంలో మార్పు, విజ్డమ్ అంటాం. విజ్ఞానంలో మార్పు విజ్డమ్ అంటాం. అతనికి అతనే తెచ్చుకున్నాడు అది. దానికి ప్రకృతి సహకరించేది. అసలు ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంటో మన వాళ్ళు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ శక్తిని వాళ్ళు అసలు గుర్తించట్లేదు. ప్రతి చిన్న దానికి ఎంతో ఎంతో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళనేమో చూస్తే నాకు వాళ్ళ పవర్ కనబడుతుంది. వాళ్ళకేమో పరేషాన్ దేని గురించి అంటే మొత్తం తోటి వాళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి ఇది ఉంది. ఇది ఆ పిల్లవాడు చేసింది ఖర్చు పెట్టకుండా
ఆ వీవా ఇచ్చిన దాంట్లోనే వీవాలోనే సంపాదించడానికి ల్యాప్టాప్ కొనుక్కున్నాడు. అవగాహన పెంచుకోవడానికి టికెట్స్ తీసుకున్నాడు. తన టీంకి టికెట్స్ తీసుకున్నాడు. పోయి వర్క్ చేసుకున్నాడు. అది కనపడింది నాకు. బిజినెస్‌ని డెవలప్ చేసుకున్నాడు. అంతే. ఇక వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోలేదు. మళ్ళీ బిజినెస్‌ని డెవలప్ చేసుకున్నాడు. అది విజ్డమ్ అది. విజ్డమ్ పనిలో. చిన్నది. ఇది తెలుసుకోకుండా వాళ్ళకెలా వస్తుంది? ఇది చెయ్యకుండా టీమ్ బోనస్ తీసుకుంటున్నటువంటి ఇరువైపులా వర్క్ జరుగుతున్నటువంటి ఏ సీనియర్‌నైనా చూడండి. మీ సీనియర్ ఎవరో ఒకళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ సీనియర్ కాకపోతే ఆ సీనియర్, లేకపోతే ఆ సీనియర్, లేకపోతే డైమండ్ సీనియర్ అయినా సరే తీసుకుంటూ ఉంటాడు. ఆయన చేస్తున్న పని ఇదే ఉంటది. మీరు తెలుసుకో. ఇది తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా ఇక మిగతా పాయింట్స్ చెప్తే మెయిన్ పాయింట్స్ పోతాయేమో. కాబట్టి ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఏంటంటే సంకల్పం పెట్టుకుంటే సావాసం కరెక్ట్‌గా దొరుకుతుంది. ఉత్సాహాన్నిచ్చే సావాసం. నీకు రోజు రోజుకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సావాసం దొరకట్లేదంటే మీ సంకల్పంలో సిద్ధిలో చెక్ చేసుకోవాలి. శుద్ధిలో. ఎక్కడో మీ సంకల్పంలో సంకల్ప శుద్ధి లేదు. సో అది అవ్వకున్నా ఏం కాదనేది ఎక్కడో ఉంది. ఖతం. అవ్వకున్నా ఏం కాదు. ఇప్పుడు లేవకున్నా ఏం కాదు. వినకున్నా ఏం కాదు. ఎట్లాగో రికార్డింగ్ ఉంటదని మీరు అట్లా అనుకోండి. వెంటనే మనసుకు గ్రిప్ దొరుకుతది అసలుకి. ఇంక మిమ్మల్ని లేవనిస్తేనా ఇంగ? అంతే. ఉద్యోగానికి ఉన్నంత ఎఫర్ట్స్ మన ఓన్ పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసిన బిజినెస్‌కి ఉన్నంత ఎఫర్ట్స్ దీనికి ఉండి తీరాల్సిందే. అట్లయితేనే ఆ సీరియస్‌నెస్ అంటుకుంటది. మీ టీమ్‌ని కూడా ఆసక్తి పెంచుతది. బిజినెస్ మీద కావచ్చు, ఇండస్ట్రీ మీద కావచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనికోసం పెద్ద పెద్ద పెట్టుబడులు అవసరం లేదు. మన శ్రద్ధనే పెట్టుబడి. గుణానికి తగ్గ శ్రద్ధ వస్తది. గుణానికి తగ్గ. ఆ తండ్రికి ఆయన గుణానికి తగ్గట్టు ఆ శ్రద్ధ ఉంది. కొడుక్కి ఆయన గుణానికి తగ్గట్టు శ్రద్ధ ఉంది. గుణానికి తగ్గ శ్రద్ధ దొరుకుతుంటుంది. శ్రద్ధని మారిస్తే గుణం మారిపోతుంది. ఇది ముఖ్యం. సింపుల్. ఇది ఎక్కడెక్కడ సావాసం మంచిగా దొరకకపోతే వాళ్ళు రోజు రోజుకి నిరుత్సాహమే ఉంటుంది. భయం చేరుతూ ఉంటుంది. సావాసం సరిగ్గా ఉండాలి. ముందు సావాసం దొరుకుతుంది. మంచి సావాసం దొరుకుతుంది. ఓకే. జరుగుతున్న మంచిని అది గుర్తించకపోవడం. అది నా వల్ల, నాలో వచ్చిన మార్పు వల్ల వచ్చిందది. ఇంకా నా యొక్క హ్యాబిట్స్‌ని ప్లస్ విజ్డమ్‌ని మార్చుకోవాలి. హ్యాబిట్స్ ఎలా వస్తాయి? చిన్న చిన్న హ్యాబిట్స్. రోజు. ఓకే. మంచి ఆలోచనని ఎంచుకోవడం వల్ల, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆచరించడం వల్ల అదే అలవాటవుతుంది. ఇంకోటి ప్రాక్టీస్ చేయడం వల్ల జ్ఞానంలో మార్పు వస్తది. మార్పు ప్లస్ మార్పు ఈక్వల్ టు ప్రగతి. మొదటి మార్పు అలవాట్ల వల్ల వస్తది. రెండవ మార్పు ప్రాక్టీస్ చేయడం వల్లనే వస్తుంది. అంతే. దీంట్లో ఒకవేళ ఎవరైనా సరే బోత్ సైడ్ నాకు వర్క్ జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు అదృష్టవంతులా కాదా? లావణ్య మేడం? సీనియర్లకు తెలుసు ఎంత అదృష్టం. బోత్ సైడ్ వర్క్ జరుగుతుంది అని. అది ఎంతో అది ఒక బంగారం లాంటిది. దొరికిన బంగారం లాంటిది. ఒక పైప్ లైన్ ఇది. ఒక ఇల్లుని తయారు చేసినట్టే. ఒక ఇల్లు కట్టినట్టే. ఇంటి నుంచి రెంట్ వచ్చినట్టే. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక మీడియా పెట్టాలి అని అంటే, నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టాలంటే ఇదివరకు ఉన్న కష్టం ఉందా కోట? లేదు. ఇదివరకు ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, పెద్ద పెట్టుబడి ఉంటే ఒక ఆఫీసు, ప్లేసు ఎన్నో. ఇప్పుడు ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు కదా, సమానంగా పోటీ పడవచ్చు. సమానంగా. అది పవర్. డిజిటల్ పవర్ అంటే. ఇప్పుడు కంపెనీ పెట్టాలని అంటే ఈ పెట్టుబడి పెట్టడాలు, షాపులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా లేదు. అయిపోయింది. మారిపోయింది మొత్తం లోకం. ఇంకా తెలుసుకోకపోతే కష్టం. ఒక్కటైనా ఈ రాబోయే తరానికి సంబంధించిన బిజినెస్ ఒకటైనా మనకు ఉన్న 2-3 బిజినెస్ లో ఒక బిజినెస్ ఉండాలి. ఏదైనా
ఒక ఉద్యోగంతో పాటు ఇటువంటి బిజినెస్ ఉండాలి. ఈ వర్చువల్ బిజినెస్, ప్యాసివ్ బిజినెస్ లేకపోతే ఫ్యూచర్ తట్టుకోవడం కష్టం. అసలు నేను ఎందుకు చేయాలి అనే దగ్గర ఉంటే అప్పుడు మనకి చాలా క్లారిటీ. సో ఎవరికి మరి ఏం సజెషన్ ఇస్తున్నాను నేను? బోత్ సైడ్ వర్క్ క్రియేట్ చేసుకున్నటువంటి ఆ యొక్క అదృష్టవంతులకి ఒకటి క్వాలిఫికేషన్ ఇందులో జరుగుతున్నటువంటి 2 ప్రోగ్రామ్స్, ప్రతిరోజు జరుగుతున్న ప్రోగ్రామ్ కావచ్చు, జిఎస్ఎం ఒకటి జరుగుతుంది వారానికి ఒకటి, దానికి రెడీ అయి సిద్ధంగా ఉంటే చాలు. ఈ ఒక్కదాన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. సిద్ధమై ఉండడం, ఇది ఆ టైంకి రెడీ అయి ఉండే అలవాటు కనుక మీకు వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను ఆలోచన ఇస్తున్నా, దాన్ని ఆచరించండి, అది అలవాటు చేసుకోండి. ఎందుకంటే యాక్చువల్లీ ఆ టైంని మనం పెద్దగా ఇది ఉద్యోగం కాదు కాబట్టి, సీరియస్గా తీసుకున్న బిజినెస్ కాదు కాబట్టి ఆ టైంకి రెడీ అవ్వము. కొన్ని రోజులు అట్లా లాగిన్ అవుతాము, ఏదో ధ్యానంగానో పరధ్యానంగానో వింటాము, వెళ్ళిపోతూ ఉంటాం. ఇది నాది అని అనుకుంటే ఆ టైంకి రెడీ అయ్యి, ఆ టైంలో ఏం తీసుకుంటున్నామో అది తీసుకొని, ఆ టైంని మన వాళ్ళు టీంకి ఎడ్యుకేషన్ ఇస్తుంటారు, ఆ ఎడ్యుకేషన్ని వాళ్ళకి ఇప్పించాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. కష్టం అంటే అసలు మామూలు కష్టం కాదు, ఇదే కష్టం. మరి ఇదే కష్టం. మా అమ్మాయి వాళ్ళమ్మ ఇద్దరు ఈ 8:30 కల్లా రెడీ అవ్వడానికి చూడు, 1 గంట నుంచి స్టార్ట్ అయితే యుద్ధం. వాళ్ళని మీరు ఆ టైంలో డిస్టర్బ్ చేశారంటే కరిచేస్తారు అసలు. అమ్మ ఇది ఇది అక్కడ పెట్టమ్మా అని అంటే కూడా అంతే అసలుకి. నువ్వు నాన్నమైన ఏమైనా, నాకు మాత్రం టీచర్లు బయట నిలబెడతారు అంతే. పవర్ఫుల్గా ఉంటుంది, ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేయనియరు, అంత ఉంటుంది. ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉంటారు ఆ టైంకి రెడీ అవ్వడానికి, ప్రతిరోజు. సో రెడీ అయి ఉండడం అనేది ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన పని. అయ్యో నాకు అలవాటు కావట్లేదు సార్, ఎందుకు అని అది కూడా డిసప్పాయింట్. మళ్ళీ అది కూడా ప్రతి చిన్నదానికి హట్ అవ్వడం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? బ్యాచిలర్ దగ్గర ఉంటుంది. ఫ్యామిలీ పర్సన్ దగ్గర ఉంటుందా? నేను ఇంట్లోంచి 3 సార్లు పారిపోయాను, 3 సార్లు. ఒకసారి స్కూల్ నచ్చక, ఇంకో తిట్టిరని, ఇట్లా. ఇప్పుడు పారిపోతున్నా, ఇప్పుడు పారిపోతే సన్యాసం అంటారు. పిల్లాడు పారిపోయాడు, కోపం వచ్చి అన్నారు. అర్థమైంది? సో ఒక టీం వర్క్ జరుగుతుందంటే ఎవరే ఫ్యామిలీ పర్సన్ అనమాట. నెలకు ఒక 5,000 తీసుకుంటున్నారంటే, వీరాంజనేయులు గారు తీసుకుంటారండి 5,000? నెలకి ఒక 10,000. నెలకి 10,000. ఆయన ర్యాంక్ 250నే. 250నే. ఇండస్ట్రీ బంగారం కాకపోతే చెప్పండి అసలు. మాకు రెంట్లు ఒక 4,000 లేకపోతే రెండు పోర్షన్లు కలిపి 8,000 వచ్చి వాళ్ళు ఇస్తే, ఆ రెంట్ వచ్చి ఇంటికి ఇచ్చి వెళ్తుంటే ఎంత సంతోషం అవుతుంటుందో. ఎందుకు సబ్సిడీ 48 రూపాయలు పడ్డదంటే ఆనందం రాదా? 50 రూపాయలు వచ్చింది మీకు గ్యాస్ పడినది అని అంటే, బా 50 రూపాయలు యాడ్ అయింది అనుకుంటా. మరి 5,000 ఏమైనా తక్కువనా? 10,000 ఏమైనా తక్కువనా? వాళ్ళకి ఆ సీనియర్ ఉన్నారండి, అందుకు అట్లా. అదే అంటున్నాను నేను. మొత్తం తీసుకెళ్లి సీనియర్కి చెప్తే మరి కంపెనీ ఏమనుకోవాలి? కంపెనీది లేదా? నేనే ఎవరికి వాళ్ళే, అది ఆ శ్రద్ధ లేక, ఆ పిల్లవాడిలో శ్రద్ధ లేకపోతే ఆ దైవం ఎందుకు హెల్ప్ చేస్తుంది? వాళ్ళకి ఆ సీనియర్ ఉంది కాబట్టి వచ్చిందండి. ఆ సీనియర్ ఉండబట్టి కాదు, ఆయనకు ఆ శ్రద్ధ ఉండబట్టి వచ్చింది. మీరు అక్కడ వచ్చినవన్నీ సీనియర్ మీదనో హరిప్రసాద్ మీదనో వేయకండి అసలుకి. అట్లా వేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఇంకా ఆ టీచర్ బాగా చెప్పిండని, టీచర్ అందరికీ బాగానే చెప్తాడు, వినొద్దు అయినా అక్కడ కూర్చొని. ఎవరికైనా ఎట్లయినా సరే సంకల్పం ఉంటే, మరి అన్ని ఎవరో చేతిలో ఉంటే ఇంకా ఈ సంకల్పాలు ఇవన్నీ ఎందుకు సార్? ఇది స్వీయ క్రమశిక్షణ బహుశా అంత సీనియర్ చేతిలో ఉంటే ఈ పాఠాలన్నీ ఎందుకు? ఇంకా లేదు సార్, వాళ్ళు సరిగ్గా ఉంటేనే, వాళ్ళ చేతుల్లో ఉంటేనే అనేది రెండు అంతే. చేతులు. ఇంకోటి, ఈ సీనియర్లను ఒకరితోటి ఒకరికి అస్సలు పోల్చుకోకండి. లేదు.
నేను అంబానీకి పుడితే బాగుండు, రామ్ చరణ్కి మంచి మెగాస్టార్ దొరికింది నాకు దొరకలేదు, ఇట్లా అంటే అది అసలుకి దాన్నే కాదు. మీ మీ నాన్న అంబానీ కాకపోతే నువ్వు అవ్వు. నీకు అలాంటి సీనియర్ దొరకకపోతే నువ్వు సీనియర్ అవ్వు, అంతే. కానీ సీనియర్కి క్రెడిట్లు లేకపోతే ఇంకెవరికో క్రెడిట్లు కాదు అసలుకి. ఫస్ట్ నువ్వు నీది అసలుకి. నేను ఆ టైంకి రెడీ అయి ఉంటున్నానా, అంతే. నేను ఒకసారి ట్రైనింగ్లో ఒక అబ్బాయికి చెప్పాను, అప్పుడు నీకు సీనియర్ నుంచి కాల్ వస్తుందంటే నీకు స్కిల్ ఉన్నట్టు, నువ్వు గుర్తుపెట్టుకోను. సీనియర్ నుంచి నీకు కాల్ వచ్చిందంటే నువ్వు స్కిల్ ఉన్నది. స్కిల్ లేనోడు నీకు ఫోన్ చేశాడంటే ఇంక నీ నీ ఇష్టం, ఇంక నేను చెప్పలేను, దాని గురించి నేను అనట్లేదు. స్కిల్ ఉన్న వాళ్ళు నీకు కాల్ చేశారు అని నువ్వు అనుకుంటే మాత్రం నీకు స్కిల్ ఉందని గుర్తుపెట్టుకో, నువ్వు అంతే. ఇంకా ఉట్టిని ఏ ఎమ్మెల్యే ఏ హీరో నీ చెయ్యి మీద చెయ్యడు, నీ భుజం మీద వస్తాడా ప్రధానమంత్రి మోడీ వచ్చి చేస్తాడా అసలు భుజం మీద? నీ కంటి చూపు కూడా పడదు. ఒక సీనియర్ నీకు కాల్ చేశాడంటే నీకు స్కిల్ ఉందని ఫస్ట్ నీ స్కిల్ నువ్వు గుర్తించు. అసలు నువ్వు ఉంటే అసలు ఎక్కడి నుంచైనా సరే దేవుడే దిగి వస్తాడు, అంతే. దృష్టి పెడితే మరి దేవుడే దిగి వచ్చి దృష్టి యందు సర్వ సృష్టి పుష్టమగును అంటాడు. అది మరి లెక్క. అది పోతుంది. తన్ను తాను తక్కువ అంచనా వేసుకోవడం అనేది. నమ్మకం ఉండాలి, నేను చేయాల్సిన పని చేస్తే సరిపోతే. 300 పేజీలని నేను ముందు ప్లాన్ చేసుకోవాలని తెలియాలి. 300 పేజీలని 10 పేజీలు అంటే ముందు అది ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా చూడండి. నేను జరుగుతున్నటువంటిది లేదా జరిగిన మంచి మీకు 500 వచ్చినా 250 వచ్చినా ఆ సార్కి ఇప్పుడు నెలకి 10,000 రూపాయలు 8,000 10,000 తీసుకుంటున్నారు అని అంటే తన స్కిల్ గుర్తిస్తే నేను ఎట్లా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తాడు. లేకపోతే నిలబెట్టే పని సీనియర్దే కదా అని అనుకుంటాడు. టైంకి రెడీ అయిపోయి ఉండడం ఇది మొట్టమొదటి స్కిల్ అసలు. ఇది మెయిన్. ఓకే, సో మీ మాట చేత, మీ మాట ప్లస్ చేత, పని చేత మీరు మీ టీంలో ఆసక్తి కలిగిస్తూ వీరంజనేయులు గారు నెక్స్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, మనకి 2 స్కిల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు వచ్చారు కాబట్టి ఇది వింటారు, క్లాస్కి రాకపోతే ఎలా వింటారు? ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అటెండ్ అవుతున్నారా ప్రోగ్రామ్స్కి? అవుతున్నారంటే ఇట్లా అనండి, పర్లేదు, నా తల. ఓకే, అటెండ్ అవుతున్నారు. ఓకే, అటెండ్ అవుతున్నారు. సో మీరు కనపడాలి, మీ ఇంట్రెస్ట్ కనబడుతుంది. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది మేడం వాళ్ళు వర్క్ చేస్తున్నా సరే అప్పుడప్పుడు వీడియో ఆన్ చేసుకోవడం, సారు ఒకవేళ బయట ఉంటే వీడియో ఆన్ చేసుకోవడం. అప్పుడు ఏంటంటే సీనియర్కి జూనియర్స్కి చెప్పినట్టు నేను చాలా శ్రద్ధగా వింటున్నాను, ఇది ఫోకస్గా ఉన్నాను అని. ఎవరైనా వీడియో ఆన్ చేసి ఉంటే దృష్టి పడుతుంది, కానీ ఆఫ్ చేసినది చాలా కష్టం. ఒకవేళ టాపిక్లో లీనం అయ్యారనుకోండి కనపడరు, మీరు కనపడాలి. ఓకే, స్కూల్లో టీచర్ కనపడాలి. ఓకే, మీరు ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒకటి, అర్థమయ్యేటట్టు చెప్పగలగడం. ఇప్పుడు మీ టీం అర్థమయ్యేటట్టు చెప్పారు కాబట్టి 15 మంది లాగిన్ అయ్యారు, రైట్? అంతేనా? దగ్గరుండి మీ సీనియర్స్ తోటి చెప్పించారు. మీ శ్రద్ధకి ఆ సీనియర్ లావణ్య మేడం కావచ్చు, కమాలి గారికి కావచ్చు, అంత టైం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీకు ఆ శ్రద్ధ ఉంది. అది అదే పెద్ద స్కిల్. శ్రద్ధనే పెద్ద స్కిల్. ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప టైంకి రెడీ అవ్వం మనం. మైండ్లో చెయ్యకున్నా ఏం కాదు అని అసలు మీరు ఎందుకు ఆప్షన్స్ ఇవ్వండి మైండ్కి, అసలు ఇంకా ఆడుకుంటుంది అంతే. ఇప్పుడు డబ్బులు లేకున్నా ఏం కాదు అనండి దాన్ని, అంతే. అది ఎప్పుడు రెస్ట్ని కోరుకుంటుంది. అర్థమయ్యేటట్లు చెప్పడం. ఓకే, ఇది ప్రొడక్ట్ గురించి. 2వ స్కిల్ బిజినెస్ మీద ఆసక్తి కలిగించడం. మీ బిజినెస్ మీద మీకు, మీరు ఏదైనా ట్యూషన్ చెప్తున్నారు, ఏం చేయాలి? పిల్లలకి ముందు ఆసక్తి కలిగించాలి, లేకపోతే 2వ నెల రారు వాళ్ళు.
మొదటిది మీ టీమ్‌కి మీరు అర్థమయ్యేలా చెప్పించారు లేదా చెప్పారు కాబట్టే వాళ్ళు సరే సీనియర్‌లు చెప్పిన తర్వాత మీరు కూడా మాట్లాడతారు మీ వాళ్ళతోటి. ఓకే. చెప్పారు కాబట్టి వాళ్ళు లాగిన్ అయ్యారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ పర్సన్‌కి కూడా మనం మన యొక్క టీచింగ్స్ వెళ్ళాలి అనంటే వాళ్ళ దగ్గర వినే వాళ్ళని తయారు చేసుకోవడమే నేమ్ లిస్ట్ క్రియేషన్ అంటారు. వినే వాళ్ళని తయారు చేసుకుంటే మనం చెప్పడానికి ఉంటుంది. వాళ్ళకి ఆ విద్య రాదంటే అప్పుడేం రాదు. వాళ్ళు ప్రోగ్రామ్స్‌కి వస్తుంటే వస్తుంటది. ఓకే. వాళ్ళ దగ్గర వినే వాళ్ళని తయారు చేయాలి. మీరిప్పుడు మీ నేమ్ లిస్ట్ నుంచి వినే వాళ్ళని ఆ 15 మందిని తయారు చేసుకున్నారు కదా! 30 మందిని తయారు చేసుకుంటే 15 మంది వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా మీరు తయారు చేసుకోవాలి. దాన్ని లీవరేజ్ అంటాం. లీవరేజ్. అల్లు అర్జున్‌కి రెడ్ బస్ గురించి చెప్తున్న వాళ్ళకి, థమ్స్ అప్ గురించి చెప్తున్న వాళ్ళకి బోలెడంత నేమ్ లిస్ట్ ఉంటది. మనకుండదు గదా! మనం చిన్న వాళ్ళది చాలా పెద్దది. పెద్ద పెద్ద మీడియం సినిమా అనేది. కాబట్టి బోలెడంత నేమ్ లిస్ట్ ఉంటది ఆళ్ళకి. మనకు తక్కువ ఉంటది కాబట్టి, మనం ఉన్న వాళ్ళ దగ్గర నుంచే లైక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకుంటూ ఎళ్ళాలి. దట్ ఈస్ నేమ్ లిస్ట్ క్రియేషన్. ఓకే. ఈ విద్య మీకు వచ్చి ఉండాలి. అంతే ఇదే ఇంకా. మీ ఈ విద్యనే మీకు ధనాన్ని తెచ్చిపెడుతది. ఇది ఫస్ట్ స్కిల్ అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమైందా? ఇక రెండోదేంటి? మీ బిజినెస్ మీద ఆసక్తి. కనీసం మీరు చేసేటువంటి పార్ట్నర్స్‌ని ఉట్టిగనే వస్తాయా? చిట్ ఫండ్ ఉట్టిగా నడుస్తదా? కంపెనీ ముందుకు వెళ్ళాలి అనంటే పార్ట్నర్స్ అవసరం చాలా. రైట్. మీ బిజినెస్ ముందుకెళ్ళాలి అనంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పార్ట్నర్స్ ఉంటారు. కానీ వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రొడక్ట్ ఏందనుకుంటున్నారు? లాగిన్స్‌కి, రిటైల్‌కి ప్రొడక్ట్ పల్స్ ఇచ్చారు. కాఫీ ఇచ్చారు. అక్కడ అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోద్ది. కానీ మీతో పార్ట్నర్ రావాలంటే ప్రొడక్ట్ మీరే. హరిప్రసాద్ కాదు. మీరే ప్రొడక్ట్. రెండో ప్రొడక్ట్ మీరే. మొదటి ప్రొడక్ట్ కంపెనీ ఇచ్చింది. రెండో ప్రొడక్ట్ మీ పర్సనాలిటీ. అంటే వ్యక్తిత్వం. మీ ఫిలాసఫీ అండి. అది ముఖ్యం. మీరు మీ ఎమోషన్, ఫిలాసఫీ ఎట్లా వ్యక్తి తత్వం అంటే ఏంటి? ఎమోషన్సే. మీ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మాటల రూపంలో వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఎమోషన్? చెవుల నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? పలికితే కళ్ళ నుంచి పలుకుతాయి. లేకపోతే మాటలు నోటి నుంచి పలుకుతాయి. అందుకే ఈ చూపు ఇంపార్టెంట్. ఈ మాట ఇంపార్టెంట్. మీ ఎమోషన్స్‌ని పలికేది. దాన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. లోపల అర్థం చేసుకునే స్కిల్ ఉంటే ఈ 2 కరెక్ట్ ఎమోషన్స్‌ని పలుకుతాయి. రిలేషన్‌షిప్స్ పెరుగుతాయి. ఇది. మన స్కిల్ మీదనే మన దృష్టి. ఇది రెండవ స్కిల్. ఓకే. ఏంటది? పూర్తిగా నమ్మకం ఉండాలి. మన చైర్మన్ గారి మీద నమ్మకం ఉండాలి. ఫ్యూచర్ బావుంటది. ఒక స్టార్ డ్యూటీకే నెలకి 10,000 సీలింగ్ అయినా తీసుకోవచ్చా మేడం తను? ఇస్తదా కంపెనీ? నీది 215 కదా! అట్లేమనదు. సీలింగ్ అయినా తీసుకోవచ్చు. 500 కొట్టకుండానే సీలింగ్ కూడా తీసుకోవచ్చు. స్టార్ నుంచే టీమ్ బోనస్ ఉంటది. అందుకే కంపెనీ. ర్యాంక్ మన టీమ్ ఇన్‌స్పైర్ అవ్వడానికి. ర్యాంక్ ఉంటే ఏంటంటే అట్లా నాకు కూడా ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంటది. అది. టీమ్‌ని ఇన్‌స్పైర్ చేసుకోవడానికి. అట్లా. ఇప్పుడు అమ్మకి, నాన్నకి గౌరవం దక్కితే పిల్లలకి అదే అంటారు. వాళ్ళు కూడా నాకు కూడా అటువంటి గౌరవం దక్కాలి. ఎంతో సంతోషపడతారు. అట్లాగే టీమ్‌కి మనకి మంచి గౌరవం దక్కితే మనకు ఆ ర్యాంక్ వస్తే వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. చూడండి ఫ్యూచర్ అంతా కమ్యూనిటీ కామర్స్. చిన్న చిన్న అమౌంట్‌లు టీమ్ వర్క్ ఇది ఫ్యూచర్‌ని శాసించబోతుంది. టీచింగ్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్ ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సినటువంటిది ఉంటే మాత్రం విలువలో చాలా మంచి సక్సెస్ వస్తుంది. సరేనా? సార్ ఇవన్నీ చెప్తుంటే ముఖ్యంగా అయితే బోత్ సైడ్ వర్క్ స్టార్ట్ అయిన వాళ్ళు, ఇంకా మీలాగా ఇన్‌కమ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇంకా మీరు ఇల్లు కట్టారు. యూ ఆర్ నాట్ ఏ బ్యాచిలర్, ఫ్యామిలీ పర్సన్. ఓకే. మీరు ఏం చేయాలో అది చేసుకోండి. అంతే. లేదు ఇంకా నాకు మరి వర్క్ క్రియేట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం మీలాగా అందరికీ సేమ్ ఉండదండి. మా మ్యాథ్స్ సార్ చెప్పంగానే నా పక్కన ఉన్నాడు సత్యనారాయణ రెడ్డి. వాడికి వెంటనే అర్థమైపోయేది. నాకు ఆయన ఎంత వివరించినా గానీ మళ్ళీ వీడు నాకు చెబితే గానీ అర్థమయ్యేది కాదు.
అంత ఇది. సో, తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఒకరికి వెంటనే వచ్చేస్తుంది. కొంతమంది సాధనతోటొస్తుంది. సరేనా? కాబట్టి మిగతా వాళ్ళు మరి ఏం చేయాలంటే ఫ్రీ ప్రొడక్ట్ కోసం ట్రై చేయాలి. ఫ్రీ ప్రొడక్ట్. కంపెనీ అందుకనే ఎంకరేజ్‌మెంట్‌గా ఫ్రీ ప్రొడక్ట్ అమ్ముకోవడానికి ఫ్రీ ప్రొడక్ట్ పెట్టింది కంపెనీ. అందుకే అంటున్నాను కంపెనీని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? మీరు వెయిట్ చేయండి. జస్ట్ 2 ఇయర్స్ వెయిట్ చేయండి. 100 వారాలు అనుకోండి. ఎటువంటి కల్మషం లేకుండా ఆ కంపెనీ అట్లే ఉంది. మనం కూడా సేమ్ మ్యాచ్ అవ్వాలి ఆ కంపెనీకి. సరేనా? ఓకే. థ్యాంక్ యూ. ఒక 10 మినిట్స్ మనం ఆలోచనల యొక్క శక్తిని, ఏకాగ్రతని ప్రాక్టీస్ చేద్దాం. ఏకాగ్రతని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనతోటి మనం సింక్ అవ్వాలి. ఓకే. అది ఏకాంతం సైలెన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. మైండ్ చాలా బీటా లెవెల్‌లో ఉన్నది ఆల్ఫా లెవెల్‌కి, థీటా లెవెల్‌కి వెళ్ళిపోతుంది మైండ్ యొక్క తరంగాలు. ఎవరు చేయాలంటే మనకు మనమే చేసుకోవాలి అంతే. మనమే క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా హోల్డ్ చేసుకొని ఒక 10 కౌంట్ చేసుకోండి. ఆ తర్వాత మనకొక కొంతమందికేమో ఆయాసం లాగా వస్తుంటది. కొంతమందికేమో ప్రశాంతంగా వస్తుంటది బ్రీతింగ్ అనేది. వాళ్ళ మానసిక, శారీరక ఆరోగ్యం, అనారోగ్యాన్ని బట్టి ఉంటది అది మొత్తం బ్రీతింగ్. దాన్ని ఏకాగ్రత పెరగాలి కాబట్టి కొంచెం కౌంట్ చేసుకోండి. ఒక 20 సార్లు తీసుకోండి మనసుతోటి. అదే వస్తది. కొంతమంది జస్ట్ ప్రెజర్ బ్రీతింగ్ అంటాము. గొంతు వరకు, ఈ లంగ్స్ వరకే తీసేసుకుంటారు. కాదు, చిన్న పిల్లవాడి బ్రీతింగ్ చూడండి ఎలా ఉంటుందో. చక్కగా కడుపు ఉబ్బుతూ ఉంటది. అది ఆరోగ్యకరమైన శ్వాస అంటారు దాన్ని. హాయిగా కడుపు నిండా తీసుకోవడం, ఎటువంటి అడ్డు లేదు. అలా నాభి చుట్టూగా కడుపు నిండుగా బెలూన్ ఉబ్బినట్టు గాలి రావాలి, తీసుకోవాలి. ఫస్ట్ ఏమో చక్కగా అలా చేయి సపోర్ట్ తోటి ఒక 10 తీసుకోవాలి నెమ్మదిగా. తర్వాత ఏ సపోర్ట్ లేకుండా ఒక 20 కౌంట్ చేసుకోవాలి. అప్పుడు ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఏమైంది ఏకాగ్రత అంటే, ఇప్పుడు సినిమా మీద ఏకాగ్రత ఉంది, ప్రశాంతంగా చూస్తూ ఉంటాం, ఏ లొల్లి ఉండదు, ఎమోషన్స్ ఉండవు. పుస్తకంలో లీనమైపోతే ఏది ఉండదు ఇంకా. ఈ బాక్స్లో, ఈ మైండ్ బాక్స్లో మొత్తం ఆ పుస్తకం మీదే ఉంటుంది. అంటే తినేటప్పుడు చూడండి లీనం అయిపోయినాం అనుకోండి, ఇంకే గోళ ఉండదు. అట్లాగే ఒక దాని మీద ఏకాగ్రత ప్రాక్టీస్, దీన్ని ఫోకస్ ప్రాక్టీస్ అంటాం. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగతా ఎమోషన్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఒక కామ్నెస్ ఏర్పడుతుంది. ఇదే అవసరం, లేకపోతే అన్ని సైకోసోమాటిక్ సమస్యలు వస్తాయి. అది శరీరాన్ని శాసిస్తూ ఉంటుంది. అది ఎక్కువ తినేస్తూ ఉంటుంది, ఎక్కువ ఓవర్ ఎమోషన్స్, ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే ఆరోగ్యం తెచ్చుకోవాలి, పట్టించుకునే నాదుడు ఎవరు ఉండరు. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబు, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు.
మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని, దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే
ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధని మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని, మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలంగా పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు I will try to discuss. Thank you so much for listening.
ప్రతిరోజు 2:30 నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాం. హెల్త్ అవేర్నెస్ దాన్ని ఉపయోగించుకోండి.